దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ రాడండి. ఉదయకాలం బట్టి మరలా మనం కలుసుకున్నట్టు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి గొప్ప మనకు ఆయుష్ బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. ప్రతిరోజు మనం దేవునితో నడుస్తున్నాము. దేవుని ముందు మనం నమ్మిక ఉంచున్నాం కాబట్టి అనుదినము మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడు, మనము ఈ దినము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. మీరు ప్రార్థన చేశారో లేదో నాకైతే తెలియదు. చాలా ఆల్మోస్ట్ చేస్తుంటారు. ఒకవేళ చేయలేకపోతే ఖచ్చితంగా వాటితో వెంటనే ఒక 5 నిమిషాలుగా చేయటకు మనసు తెస్తారని నేనైతే నమ్ముతున్నాను. ప్రార్థన మనకు జీవాయుగా ఉంటుంది. ప్రార్థన లేకపోతే ప్రతి సమస్యలో ఓడిపోతాం, గెలిచినట్టే ఉంటాం, కానీ ఓటమే కారణం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రార్థన జీవితాన్ని దినదినము అభివృద్ధి చేసుకున్నాము. దేవుడికి మహిమ కలుగుతున్నాం. చూడండి, వాక్యంలో మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతాను. అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన స్వయంగా చెప్పినటువంటి మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుతున్నాను. 6వ అధ్యాయం 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించుకుని అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆల్మోస్ట్ గా మనకు చెప్పాలనుకుంటే మాట ఏంటంటే చింతించవద్దు అంటున్నారు. అంటే చింత ఎలా చేయాలా, ఎలా బ్రతకాలా, ఏం తినాలా, ఈ రోజు మనకు మధ్యాహ్నానికి ఫుడ్ కావాల్సినట్టు ఉన్నాయా లేదా, లేదు మన పిల్లలకు ఫీజు కట్టేదానికి మన దగ్గర ఉన్నాయా లేదా, మన పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంది, మన పిల్లలకు మంచి సంబంధం వస్తుందా లేదా, చూడండి మనకి కాంపిటీషన్ లో మన బిడ్డలు నెగ్గగలుగుతారా లేదా, ఇలాంటి చింతలు చాలా మంది పేరెంట్స్ ఉంటాయి. అదేవిధంగా పిల్లలు కూడా మా తల్లిదండ్రులు మాకు సకాలంలో కడతారో లేదు, మాకు కావాల్సిన ఇప్పిస్తారో లేదు, మా ఫ్రెండ్స్ అయితే అన్ని కల్పించున్నారు, వాళ్ళ పేరెంట్స్ అన్ని ఇప్పిస్తున్నారు, మాకు రిపీట్ లేదనేటువంటి టెన్షన్ కొంతమంది పిల్లలకి ఉన్నది. ఇది సహజం లోకంలో. అదే అంటున్నారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా. అంటే మూటి విషయంలో చింతపడేటువంటి వాళ్ళు ఎవరంటే అన్యులు అంటున్నారు. అన్యులు అంటే దేవుని సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క ఉనికిని తెలుసుకొని వారు, దేవుని యొక్క ఉద్దేశాలు తెలియని వారు, వాళ్ళు చింతిస్తారు. దేవుని గురించిన విషయాలు తెలుస్తుంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవునితో నడిచేటువంటి అలవాటు మనకు ఉంటే చింతపడదు. ఎందుకంటే సమస్తం ఆయన అంటున్నాడు, ఇవన్నీ అంటే ఏమి తినాలో మీకు దేవునికి తెలుసు, ఏమి త్రాగాలో దేవునికి తెలుసు, ఏమి ధరించుకోవాలో అది దేవునికి తెలుసు. కాబట్టి అవన్నిటి విషయము మీకు ఏం కావాలో అవన్నీ ఇవ్వాలని పరలోకం ముందున్న తండ్రికి తెలుసు. కాబట్టి మీరు వాటి గురించి చింతించవద్దు అంటున్నాడు. అంటే చింత అనేది ఎవరికి వస్తుందంటే అన్యులకు ఉంటుంది. అన్యులంటే దేవునిని సరిగ్గా తెలుసుకుని వారు, దేవుని యొక్క కట్టడం తెలియని వారు, దేవుని యొక్క ఆజ్ఞలు తెలియని వారిని అన్యులు అంటారు. ఇలా అన్యులు అనేటువంటి వాళ్ళలో ఎవరు అని చూడు, ఈ రోజు నేను నిన్నటి దినము ఉదయకాలం పేపర్ చూసాను. నేను నిన్నటి దినం ఉదయం పేపర్ చూసినప్పుడు పేపర్లో అంటే తరచుగా నాకు 10 నిమిషాలు పేపర్ చూసే అలవాటు ఉంది. ఆ పేపర్ చూసినప్పుడు చిత్తూరు జిల్లాలో కుటుంబం, భార్యాభర్త, 2 పిల్లలు, వాళ్ళిద్దరు కలిసి చక్కగా 2 పిల్లలు అంటే 12 years బాగున్నాడు, 10 years బాగుంది. ఆయన వచ్చి వేదారు మేస్త్రి అంట. ఆయన ఇద్దరు కలిసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారంటే చాలా చక్కగా వాళ్ళ సంసారం జరిగే సమయంలో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ యొక్క భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ తో దాదాపు 10 సంవత్సరాలుగా ఈ స్ట్రోక్ తో ఆమె ఇబ్బంది పడుతుంది. ఈ ఇబ్బంది పడుతుంటే ఆ భర్తకు రోజు చింత అంట. ఎలాంటి చింత, నువ్వు నా భార్య చూస్తే బాగుపడుతుందో లేదు, నా పిల్లల భవిష్యత్తు ఏం కావాలా, నా పిల్లలు ఎలా ఎరగాల, నా బిడ్డల యొక్క బాగోగులు ఎవరు చూస్తుంటారు, నా భార్య చూస్తే రోజు రోజుకి బలహీనరాలుగా ఉంటుంది అనేటువంటి బాధ ఆయన రోజు ఏం చేస్తుందంటే ఆ చింత ఆయన్ని చాలా దిగజారు చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ద్వారా కూడా సహాయం వచ్చిందంట. కానీ ఆ సహాయం వాళ్ళకి చాలేదు. అయితే వాళ్ళు చెన్నై హాస్పిటల్కి వెళ్ళారు. చెన్నైకి వెళ్తే 7 లక్షల దాకా ఖర్చు అవుతుందండి. 7 లక్షలు ఖర్చు అయినా కూడా ఆమెకు బాగవుతుందని మేమైతే గ్యారెంటీ ఇవ్వలేము అని డాక్టర్స్ చెప్పారంట. ఇంకా వాళ్ళిద్దరికి భార్యాభర్తలకు చింత ఎక్కువైపోయి ఒకటే ఆలోచనలో పడిపోయారు. ఈ ఆలోచనలో పడిపోయి వాళ్ళు ఒకరోజు అంటే లాస్ట్ సండే ఏం చేశారంటే, ఆయనకు ఒక అక్కగారు ఉన్నారు. ఆ అక్కగారి ఇంటికి వెళ్ళి ఆ మధ్యాహ్నం భోజనం చేస్తారు ఆడుకుంటా.
భోజనం చేసి ఆ భార్య పిల్లలు అందరూ కలిసి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఆ భార్య ఏం చేసిందంటే, ముందు తన పిల్లలు ముగ్గురు విషయం తీసుకున్నారు. ముగ్గురు చనిపోయారు. వీళ్ళు ముగ్గురు చనిపోయారు అనేటువంటి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తన భర్త ఏం చేస్తాడంటే ఊరు వేసుకుని ఆయన గురించి చెప్తాడు. తెల్లారితో 8 9 వాళ్ళు దిగండి. వాళ్ళ అక్క పక్కనే ఉంది కాబట్టి ఆ నుంచి పిల్లలను చూస్తే తమ్ముడు ఊరిలో వేలాడుతున్నాడు. అప్పుడు అందరూ కలిసి బయటకు వచ్చారు. అప్పుడు వాళ్ళు టీవీ మీద ఒక కాగితం రాస్తున్నారు. చూడండి, మా చావుకి ఎవరు కారణం కాదు, మేమేను. అయితే మేము చనిపోతే మా యొక్క దహన కార్యాలకు ఎవరు డబ్బులు ఖర్చు పెట్టకూడదు, ఇదిగో మా ఏటీఎం నంబర్ ఇది అని అన్ని అక్కడ ఏటీఎం కార్డు పెట్టి టీవీ మీద అన్ని పెట్టేసి వాళ్ళు చనిపోయారు. అంటే ఎవరు వీళ్ళు? దేవుని తెలిసిందే నిండు ప్రాణాలు భార్యాభర్తలు. ఆమె వయసు 28 సంవత్సరాలు, ఆయన వయసు 35 సంవత్సరాలు, పిల్లలు 10 12 సంవత్సరాలు పిల్లలు. వీళ్ళు నలుగురు ఏంటంటే ఒక చింత, అంటే బాగుపడతామని గ్యారంటీ లేదని అంటున్నారు అనేటువంటి ఆ యొక్క ఉద్దేశాలతో రోజు ప్రతిరోజు చస్తూ బ్రతికించారు. ఒకరోజు ఆ చావు ఏం చేసిందంటే వాళ్ళని బలవంతం చేసింది. ఇంకా మీరు బ్రతకాల్సిన అవసరం లేదు, మీ భార్య చనిపోతే మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన భర్తకు తీసుకుని వచ్చింది. అవును, నేను కనుక చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు అనేటువంటి ఆలోచన భార్యకు వచ్చింది. కాబట్టి వాళ్ళ కుటుంబం అంతా కలిసి వాళ్ళు ఏం చేశారంటే ఆత్మహత్య చేసుకున్నారు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఎరగని వారిని అన్యులు అంటారు. ఇలా ఆత్మహత్యకు ప్రేరేపించబడి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎవరంటే దేవుని ఎరగని వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, అంటే మాకు జరగదు, మేము బాగుపడవు, మాకు ఇంతే అనేటువంటి ఆలోచనలతో వాళ్ళు నింపబడ్డారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఏమయ్యాయంటే అవును ఆమెగా నెరవేర్చబడుతూ, అంటే అపవాది చేతులకు వెళ్ళిపోయారు. ఆ అపవాది వాళ్ళ యొక్క హృదయాన్ని ఆ అపవాది వైపు తిప్పుకొని వాళ్ళని మరణంలో ఇచ్చింది. అదే దేవుని గురించిన విషయాలు వాళ్ళకి తెలుసుంటే, అనుదినము దేవునితో నడుచుంటే దేవుడు ఏమంటున్నాడు? చింతపడద్దు అంటున్నాడు. రేపటి గురించి అసలు చింతపడద్దు అంటున్నాడు. 10 సంవత్సరాలుగా ఆమె ఆరోగ్యం తెచ్చుకుంటే ఈ 10 సంవత్సరాలుగా ఆమె ఏమవుతుందంటే రోజు బ్రతుకుతూనే ఉంది. కానీ ఆ చెన్నై హాస్పిటల్ వాళ్ళు చెప్పారని ఆ భయం వాళ్ళలో ఏం చేసింది? కృంగ తీసేసింది. కాబట్టి వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. నిజమైన దేవుని ఎరుగుంటే, దేవుడి కట్టడాలు ఉద్దేశాలు తెలుసుకుంటే ఎవరు చనిపోరండి. మనం ఏం చేస్తామంటే దేవుని పిల్లలుగా ఉండేవాళ్ళము రేపటి గురించి అసలు చింతపడం. రేపు ఏమవుతుందని, రేపు 1 గంటకి ఏమవుతుందో మనకే తెలియదు. మనకెందుకండి చింత యావత్తు నా మీద మోపండి అని దేవుడు అంటాడు. ప్రయాసపడి భారం మోయొచ్చున్న వాళ్ళ నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని మత్తయి సువార్త 11:8 అంటున్నాడు. ఇక్కడ దేని గురించి చింతపడబాకండి. అన్నం గురించి చింతపడద్దు, మీ యొక్క బట్టల గురించి చింతపడద్దు, మీరు ఏ త్రాగాలు వాటి గురించి చింతపడద్దు. కేవలం నా ఇందు విశ్వాసం ఇచ్చి నేను చెప్పినట్టు మీరు బ్రతకండి అని దేవుడు చెప్తుంటే, ఆ దేవుడి మాటలు తెలియక, ఆ దేవుడి మాటలు ఎవరు చెప్తారో తెలుసుకోక వాళ్ళంతటి వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకుని సొబుద్ధిని ఆధారం చేసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ రోజు మరణించేశాం. ఇంకా అందరం కలిసి చనిపోయాం కాబట్టి ఇంకా మాకే భయం లేదు అనుకున్నారు. కానీ మరణించిన తర్వాత వాళ్ళ ఆత్మలకు ఏముంది? అక్కడ ఒక శిక్ష ఉంది. ఖచ్చితంగా వాళ్ళు నరకానికి వెళ్తారే కానీ వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే ఆత్మ దేవుడు ఇచ్చింది. ఈ ఆత్మను శరీరాన్ని చంపే శక్తి ఎవరికీ లేదు. అది మన వాళ్ళం కాదు. అసలు మన మీద మనకే అధికారం లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ లోకంలో ఉండేటువంటి ఆ వ్యాధిని చూసి ఆ భయం ఏం చేసిందంటే వాళ్ళ గుండె తీసేసింది. కాబట్టి దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు చావు. ఖచ్చితంగా ఏ కష్టమైనా ఏ బాధ అయినా దేవుని కొరకు ఎదురు చూస్తాము. దేవుడు తప్పకుండా వాళ్ళకి జీవితాన్ని ఇచ్చి వాళ్ళ గొప్ప చేస్తాడు. మనం మనము 37వ అధ్యాయం ఆ 2వ రాజుల గ్రంథంలో హిజ్కియా గురించి మనం చూసాము. అక్కడైతే ఆయన అనారోగ్యంతో ఉంటున్నాడు. అక్కడైతే ఆ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు చెప్పపిస్తున్నాడు, ఇంకా నీ టైం అయిపోయింది, ఇంకా చనిపోబోతున్నావు, కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు చక్కపరుచుకోమన్నప్పుడు ఆయన గోడ వైపుకి ఏడుస్తున్నాడు. అయ్యా, నీకు ఇష్టంగానే బ్రతకలేదా? నీకు ఇష్టం లేని ఎప్పుడైనా చేస్తారా? నన్ను జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలి ప్రార్థన చేస్తే ఆ ప్రవక్త ఇంటికి పోకముందు, అంటే ఆ యొక్క అంతఃపురం నుంచి దిగి నడిశాలకు వచ్చే ముందే మరలా దేవుని వాక్ ఆయన ప్రత్యక్షమై, ఇదిగో నా వెళ్ళి మరలా రాస్తూ చెప్పు,
ఆయన కొరకు నేను మరలా ఆయుష్ నేను పెంపొందింప చేస్తున్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నాను. అంటే చనిపోతాడు చక్కపరచుకోమని చెప్పింది దేవుడే. మరలా తన ప్రార్థన విని తన హృదయం మార్చుకొని దేవుడు మరలా ఆయుష్ ఏం చేస్తున్నాడంటే మరలా ఆయన ఇంకో వాయిదా వేసి 15 సంవత్సరాలు పెంచుతున్నాడు. అంటే మరణం తప్పించడం ఎవరి వశం అండి? దేవుని వశం. మరణం తప్పించడం ఎవరి వశం అంటే యెహోవా వశమని లేఖనం చెబుతుంది. కాబట్టి మరణాన్ని తప్పించేవాడు దేవుడు ఉంటే ఆ భార్యకు ఇంకా మరణిస్తుంది. ఇంకా నా భార్య చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు, నేనేమైపోతానని, ఇంక మరణం నుంచి మమ్మల్ని ఎవరు తప్పించలేరు అనే సంగతులు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళ మరణం నుంచి తప్పించగలిగిన వాడు ఉన్నాడు అనేటువంటి సంగతి వాళ్ళకి తెలుస్తుంటే, ప్రతిరోజు దేవునితో నడుచుంటే, దేవుని మీద ఆధారపడుంటే ఎప్పుడో ఆమె అనారోగ్యం బాగైపోయింది. ఒకవేళ ఆమెకి బాగా కాకపోయినా సరే ఆ భర్త పిల్లలు ధైర్యం తెచ్చుకొని దేవుని మీద నమ్మిక వచ్చి దేవుని వైపు చూసి వాళ్ళు బ్రతికి ఉంటారు, దేవునికి మహిమార్థకరంగా బ్రతుకుంటారు. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం లేకుండా చాలా మంది అలాగే చనిపోతున్నారు. చాలా మంది వాళ్ళ జీవితాలన్నీ వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి దేవుడి రోజు వాక్యం ప్రతి ఒక్కరూ భయపడి దేవునికి లోపడదాము. దేవుడు దేని గురించి చింతపడదని మాతో చెప్తున్నాడు. ప్రతి విషయం ఆయన మీద ఆధారపడమంటున్నాడు. కాబట్టి ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయన మీద ఎవరైతే నమ్మిక ఉంచుతారో వాళ్ళు తప్పకుండా బ్రతుకుతారు. అలాంటి బ్రతికినటువంటి ఆ బ్రతికి మనం దేవుడు ఇవ్వాలని, ప్రతి విషయంలో మనం ధైర్యం కలిగిన ఆత్మను కలిగి ఉండాలని, దేని గురించి మనం చింతపడకూడదని ప్రార్థిద్దాము. ఆయన యొక్క కృపా కనికరము మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్. మహోన్నతుడా, జీవగలిగిన దేవా, జీవాధిపతి స్తోత్రం నాయన. ఈ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారే వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 చెప్తున్నారు, దేని గురించి మీరు చింతపడదు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని చింతపడదు. ఇలా చింతపడేవాడు అన్నిలో అని మీరు చెప్తున్నారు. ఇదిగో నిన్ను కలిగిన వారైతే దేని గురించి చింతపడరు, వాటి అన్నిటినీ పరలోకమందున తండ్రి చూసుకున్నానని మీరు మాతో మాట్లాడినందుకు మేము దాస్తులు మేము చెల్లించుకుంటున్నాం. ఆయన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఎవరు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలో మీ మీద ఆధారపడి మీ యొక్క నా తండ్రి ఆలోచన ప్రకారం మీ చిత్తానుసారం జీవించే జీవితం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని, ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే ధైర్యం కోల్పోయి ఉంటున్నారో, ఎవరైతే బలహీనమైన పరిస్థితుల్లో ఉంటున్నారో వారందరినీ ఆదరించి ఓదార్చి వారిని బలపరిచి మీరు ఉన్నారనే ధైర్యంతో ముందుకు కొనసాగే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించిందే మయంపరచబడని. మరలా మీకు చిత్తమైతే మేమందరం కలుసుకొని నామాన్ని మహిమపరచుతూ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి కుమారు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మనకు తోడే ఉన్నాక దేని గురించి మనం చింతపడకూడదు, తండ్రి లాంటి మనస్సు మనం కలిగి ఉండదు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడదాము, దేవునికి లోబడదాము, దేవుని కృపకు పాత్రలుగా ఉంటాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అనేక తెలియచేయండి. దేవుని రాజ్యం కట్టడము అందరూ పురుగొల్పబడదాము, ప్రోత్సహించబడదాము. నల్లా దేవుని చిత్తమైతే కలిసి పర్యంతం ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్. షాలోమ్.